సినిమా సింపుల్గా ఇప్పుడు 2 సార్లు చూడటం జరిగింది. నేను రాత్రి ప్రీమియర్ ప్లస్ ఇప్పుడు దాన్ని బట్టే మీకు తెలియాలి, నా గొంతు బట్టే మీకు అర్థం కావాలి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు 24 సంవత్సరాల తర్వాత జోష్ కనిపిస్తుందని. ఎల్బీ స్టేడియంలో ఏదైతే చెప్పారో ఆ జోష్ కనిపించింది. అప్పట్లో ఒక తొలి ప్రేమ, ఒక తమ్ముడు, ఒక బద్రి, దాని తర్వాత ఒక ఖుషి. సో ఆ ఖుషి చేసుకునేటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి. అండ్ 24 సంవత్సరాల తర్వాత ఆ జాతర, మాస్ జాతర స్టార్ట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాకు తెలిసి మీకు గొంతు సరిపోదు. మీరు రండి, మీ ఫ్యాన్స్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, మీ ఫ్యామిలీతో రండి, దుమ్ము దులిపేయండి. ప్రతి ఒక్క మూమెంట్ కూడా విజిల్ పోడు మూమెంట్. అండ్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇద్దరే స్టార్స్. ఒకళ్ళు డైరెక్టర్ సుజిత్, రెండు తమన్ భయ్య. ఇక మీదట నీ పేరు కోణిదెల తమన్. నందమూరి తమన్ నుంచి ఇప్పుడు కాస్త ముందుకొచ్చి కోణిదెల తమన్. తమన్ గారు అండ్ సుజిత్ గారు 2 పిల్లర్స్, అవుట్ స్టాండింగ్ అండ్ పవర్ స్టార్. స్వాగ్ గురించి చెప్పాలి, సెలబ్రేషన్ కాదండి, సీరియస్ గా. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ మీల్స్ చూసి చాలా సంవత్సరాలు అయింది. అంటే అనిపించేది సరే మధ్యలో భీమ్లా నాయక్ కావచ్చు, మధ్యలో హిట్స్ వస్తున్నాయి, కానీ లేదు ఇది కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాల్సినటువంటి కంప్లీట్ ఎలిమెంట్స్ ఇది కాదు. ఆయనలోని ఆ స్వాగ్, ఆయనలోని ఆ ఫైర్, ఆయనలోని ఆ కంప్లీట్ పవర్ స్టార్ పవనిజం చూడటానికి 100%. సుజిత్ భయ్య సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఫ్యాన్స్ అందరు ఆకలి. ఎలివేషన్స్ 1-2 భయ్యా సరిపోదు. సినిమా మొత్తం ఒకటి చెప్తాను చూడండి, ఇంటర్వెల్ బ్యాంగ్. నేను స్పాయిల్ చేయను, చాలా మంది యూట్యూబ్లో పెడతారు, దయచేసి పెట్టకండి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీరు లేచి, నేను చెప్తున్నా కదా, చాలా మంది చెప్తున్నారు ఆ సినిమాకి 10 రెట్లు, ఈ సినిమాకి 10 రెట్లు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు. అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, ప్రతి ఒక్కటి కనిపిస్తుందండి, ఎవ్రీథింగ్. సో కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న, ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ చేయరు. కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలా అనిపించింది. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. తెలుగులో మీరు చూడండి ఎలివేషన్స్ అయితే సినిమాకి పడి ఉంటాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కంప్లీట్గా ఒక ఫ్యాన్స్ ఆఫ్ అని తీసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే తీసిన సినిమాలా ఉంది. స్టోరీ వైజ్గా ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. అంత పెద్ద స్టోరీ అయితే కాదు. ఒక రెగ్యులర్ స్టోరీని ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అయితే తన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సుజిత్ 100% న్యాయం చేశాడు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం గురించి. ఆయన నెక్స్ట్ లెవెల్ బీజం అయితే ఇచ్చాడు. ఫ్యాన్స్ ఆఫ్ అంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్లో ఒక బిట్ ఉంటుంది, జానీ సీన్ ప్లస్ ఒక తమ్ముడు ఒక సీన్ ఒకటి ఉంటుంది బీజం. దాని వరకు అయితే కావాలి అగ్రెషన్ చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే 100% న్యాయం అయితే వాళ్ళకైతే చేశాడు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసేటప్పుడు ఓవరాల్గా సినిమాకి అయితే అంత కరెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళకైతే ఒక బిలో యావరేజ్ అనిపించవచ్చు, కానీ ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వడు. ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఓజీ. ఓపెనింగ్స్ రికార్డులు అయితే అన్నింటిని బ్రేక్ చేస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం గ్రిప్పింగ్ కానీ క్యాట్ అండ్ మౌస్ అవి కానీ పెట్టుండే సెకండ్ హాఫ్లో ఇండస్ట్రీ రికార్డులు ప్రతిదీ బదులు కొట్టేది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలిని కూడా బీట్ చేసేదేమో, బట్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ వేస్తారు కాబట్టి మేబీ ఉండొచ్చు. అండ్ అలానే వాళ్ళు ఎస్సీ అని కూడా చెప్తున్నారు, యూనివర్సిటీ అని కూడా చెప్తున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాతో వేరే మూవీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్ బ్రో. తమన్ బీజిఎం అయితే చాలా బాగుంది. అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మన బాలయ్య బాబుకి ఎప్పుడు ఇస్తాడు, కానీ మన పవన్ కళ్యాణ్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ బీజిఎం పవన్ కళ్యాణ్. ఇంకా హ్యాండ్స్ ఆఫ్ తనకైతే ఇంకా ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా మూవీ కూడా అవ్వచ్చు. అయితే పాన్ ఇండియా మూవీ బ్రో, సినిమాటిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్. ఏమి పని చేయవు రోజు ముందు అన్ని వచ్చి క్లీన్ చేసి పడేసింది రోజు. ఆ ఎలివేషన్ అసలు మీరు ఎలాంటి ఎలివేషన్స్ బాలకృష్ణ మూవీలో ఆర్టిఫిషియల్ గా చూస్తారు, పవన్ కళ్యాణ్ సినిమాలో న్యాచురల్ గా ఉంది. ఎక్కడ కూడా అది ఆర్టిఫిషియల్ అనేది లేదు. ఫైటింగ్ సీన్స్ కానీ, కటానాతో ఫైటింగ్ కానీ, ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో 20 మందిని 30 మంది నరికేస్తే ఓవర్ గా అనిపిస్తుంది. ఈ సినిమాలో అలా ఎక్కడ ఫీల్ అవ్వదు. ఒక హై మూమెంట్ అనేది వస్తుంది. క్లైమాక్టిక్స్ అదిరిపోయింది బ్రో. అంటే ఇంకా పీక్స్. ఇప్పుడు పుష్పలో ర్యాంపేజ్ అని ఎలా ఆపారో ఓజీ 2 టోక్యో సీన్స్ జపాన్ తో అదిరిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు జపాన్ స్లాంగ్ లో మాట్లాడినా కూడా సినిమా చాలా ఎలివేట్ అయింది. ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ. ఎందుకంటే జానీ, హరిహర వీరమల్లు, ఇంకా అజ్ఞాతవాసి లాంటి కొంచెం డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి మూవీ అనేది ఒక భోజనం, ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. జానీ మ్యూజిక్ అనేది వాడారు ఫైటింగ్ సీన్ లో.
అలాగే జానీ గన్ అని ఎలివేషన్ చూపించారు. ఇది స్పాయిలర్స్ మేబీ ఫ్యాన్స్ కి ఇది ఒక హై సీన్ గా మీరు ఫీల్ అవ్వచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఫ్యాన్ అనేవాడు ఎవడో కుర్చీలో కూర్చోడు. మాస్ థియేటర్ లో చూస్తే పేపర్లు బస్తాలు ఇసరాల్సిందే. సినిమా అయితే అదిరిపోయింది. తమన్ బీజిఎం అదిరిపోయింది బ్రో. ఆయన మేసం మెలేసినప్పుడే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు.